దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా శుభాలు, అలాగే మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క వర్తమానము మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అనేకులు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వర్తమానము ఇంకా అనేకులు వినటానికి ప్రార్థన చేయండి, మీ యొక్క ప్రయత్నం చేయండి. తద్వారా అనేక ఆత్మలను మనము రక్షించిన వారం అవుతాము. దేవునికి స్తోత్రం. వారిని మనం ప్రభువుకి పరిచయం చేయాలి, ప్రభువుకి అప్పచెప్పాలి. అదే ఈ ప్రయాస. అంతేకాదు, టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ఈ పరిచర్య కొరకు ఎంతమంది దేవుని పిల్లలు సహకరిస్తూ ఉన్నారు. ఇది నా ఒకని ప్రయాస కాదు, కానీ దేవుని పిల్లలు వారి యొక్క సహకారము ఈ ఒక పరిచర్యలో ఉంది కనుక సహకరించిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వాక్యంలోకి వెళ్తాను. కీర్తన గ్రంథం 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నా నాయన. అయ్యా, ఇది నీ మాటలు నా నాయన ఏ ఇంటిలోకి వెళుతున్నాయో, అయ్యా ఏ దేశంలో ఏ ఇంటిలో ప్రకటింపబడుతున్నాయో ఈ ఇంటిని, ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ దాసులను మరుపరిచి మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు అంశం ఏంటంటే ఆధారం. దేవునికి స్తోత్రం. ఈ ఒక భూమికి ఆధారం, సృష్టికి ఆధారం, మానవ జాతికి ఆధారం దేవుడే. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, అమ్మా మీకు ఆధారం ఏంటి అంటే, అయ్యా ఈ పొలమే నాకు ఆధారం, లేకపోతే ఈ బిడ్డలే నాకు ఆధారం, నా బ్రతుకుకు ఆధారం, నా జీవితానికి ఆధారం వీళ్ళే అంటాం. ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డల్లో మనిషి ఎవరిని ఆధారం చేసుకున్నా, అది వ్యక్తే కావచ్చు, వ్యవస్థే కావచ్చు, సంస్థే కావచ్చు, వస్తువే కావచ్చు, అది వెండి బంగారం కావచ్చు, మేడల మిద్దెలు కావచ్చు, వస్తు వాహనాలు కావచ్చు, ఏది నువ్వు ఆధారము చేసుకున్నా ఏదో ఒక రోజున వాటిని నీవన్నా వదిలిపెడతావు, లేక అవన్నా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ మన బ్రతుకున, మన జీవితాన యెహోవా దేవుని, యేసుక్రీస్తు ప్రభుని ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా ఆధారం. కొంతమంది పిల్లలు వారు నా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, లేక మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము. అరే ఎంత సంతోషంతో వస్తారో వాళ్ళు. ఇక యేసు ప్రభువే మా ఆధారం. రోగం రాని, బాధ రాని, కష్టం రాని, నష్టం రాని, ఇరుకు రాని, ఇబ్బంది రాని, బలహీనతలు రాని ఆయనే చూసుకుంటాడు. నిజమే. దేవుని మనం ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు మన బ్రతుకులు బాగుపడతాయి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ వెండిని ఆధారం చేసుకొని బ్రతికినా ఏదో రోజు వెండిని లాక్కొని పోతారు. బంగారాన్ని నువ్వు ఆధారం చేసుకున్నా బంగారం ఏదో రోజు నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కానీ యేసు ప్రభుని ఎవ్వరు దొంగలించలేరు. నా యేసు నాలో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి. ఆయన కలిగి బ్రతకటం మన జీవితానికి గొప్ప ధన్యత. హల్లెలూయా. వెండి బంగారాలు లేవు, మేడల మిద్దెలు లేవు, కానీ దేవుని నేను కలిగి ఉన్నాను. అలా చెప్పేవారు ఈరోజు నిజంగా ధన్యులు. దేవునికి స్తోత్రం. సరే, ఇంతకీ దేవుడు మనకు ఏ విషయాల్లో ఆధారమై ఉన్నాడు? దేవుడు ఏ విషయాల్లో మనకు ఆధారమై ఉన్నాడు? ఈ విషయాలు మనము వింటే అనేకమైన విషయాలు నేర్చుకుంటాం, ప్రభుని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కటి నేర్చుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు మన నీతికి ఆధారం. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరైతే ప్రభుని నమ్ముతారో ఆ నమ్మికట వారికి నీతిగా ఎంచబడుతుందంట. నా నీతికి ఆధారమగు దేవా
అని ఉన్నది. నా నీతికి ఆధారముగు దేవుడు. నిజమే, ఒకప్పుడు మనం పాపులం, ఒకప్పుడు మనము దౌర్భాగ్యులం, దేవుని బాధ పెట్టిన వారం, దేవుని కన్నీరు తెప్పించిన వాళ్ళం. కానీ ఈరోజు ఆయన బిడ్డలుగా ఉండటానికి కారణం, నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఈ విధంగా దేవుని ఆరాధించే భాగ్యం ఆ ప్రభు ఇచ్చారంటే, ఈ నీతికి ఆధారం, ఈ పరిశుద్ధతకు ఆధారం, మన మీద ఉన్న అభిషేకానికి ఆధారం ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకని ప్రతిదినము ప్రభువా నీవిచ్చిన నీతిని బట్టి నీకు స్తోత్రం. ఈరోజు యవ్వన పిల్లలు ఎంతమంది వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి. యవ్వన పిల్లల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న యవ్వన బిడ్డలు ప్రభు ఆత్మచేత పట్టబడాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే యవ్వన కాలంలో ఆ తెలిసి తెలియని కాలంలో పాపంలో ఇరుక్కుపోతున్నారు, చాలా అల్లాడిపోతున్నారు. వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడాలంటే దేవుని యొక్క ఆత్మకార్యం జరగాలి. దేవుని వాక్యము వారు ఎక్కడైతే వింటూ ఉన్నారో నా ప్రభు వాళ్ళని పట్టుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చేత నా దేశ యవనస్తులు పట్టబడుదురు గాక. ఏ దేశంలో నుండి మీరు వాక్యం వింటున్నా, ఈ వాక్యము యవన బిడ్డలను పట్టుకొనును గాక. నా ప్రభు యొక్క వాక్యము యవన బిడ్డలను రక్షించును గాక. వారిని నీతిమంతులుగా నా ప్రభు చేయును గాక. థ్యాంక్ యూ లార్డ్. యవనస్తులుగా వాక్యం వింటా ఉంటే నా ప్రభు ఆత్మ నిన్ను పట్టుకును గాక. బిడ్డ, ఆ పాపముని విడిచి, ఆ చెడ్డ జీవితాన్ని విడిచి యవన బిడ్డగా ఉన్న నీవు ప్రభుకు సొంతమవుదువు గాక. ప్రభు చేతిలో ఒక సాధనంగా, ఒక పాత్రగా నువ్వు ఆడబడుదువు గాక. నీ జీవితము నా యేసయ్యకు అర్పణముగా నువ్వు అర్పించుదువు గాక. ప్రభు నిన్ను దీవించును గాక. యవన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా, యవన బిడ్డలను దీవిస్తున్నా. నా ప్రభు మిమ్మల్ని పట్టుకొనును గాక. ఏ ఇంటిలో యవన బిడ్డలు ఉన్నారో, ఏ కుటుంబంలో యవన బిడ్డలు ఉన్నారో, ఈరోజు వాక్యం చిన్న బిడ్డల్లో యవ్వన పిల్లలు ప్రభు మిమ్మల్ని పట్టుకొనును గాక. పాపాన్ని అసహించే మనసు, పాపాన్ని అసహించుకునే మనసు నా ప్రభు మీకు దయచేయును గాక. ఆమెన్. యేసయ్య మంచి దేవుడు తెలుసా, మంచి తండ్రి. పాపం జోలికి వెళితే, పాపంలో పడిపోతే తట్టుకోలేడు. ఎందుకో తెలుసా? అయ్యో నా పిల్లలు పాపంలో పడిపోయారే, నా పిల్లలు మరి ఆ పాపానికి దాసులైపోయారే అని ప్రభు చాలా కన్నీరు కారుస్తాడు, ఆయన బాధపడతాడు. అందుకని మనల్ని పుట్టించిన దేవునికి మనం బాధ పెట్టిద్దామా? లేక లోబడి ఈ మాట నా దేవుని మాటని ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభు పాదాలు పట్టుకొని సమర్పణ కలిగి ఒక తీర్మానం చేసుకుందామా? దేవునికి స్తోత్రం. మన నీతికి ఆధారం దేవుడే. దేవుడు నీకు నీతిని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు పరిశుద్ధతని ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక గొప్ప వెలుగుతో ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. గొప్ప సాక్షిగా ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. రాబోయే తరము ఎవరిది? యవనస్తులదే. రాబోయే తరము యవనస్తులదే. దేవుని ఆత్మ యవనస్తులను బహుబలంగా పట్టుకోబోతుంది. నా ప్రభు కార్యం యవన బిడ్డల హృదయాలలో జరగబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కాబట్టి మన నీతికి ఆధారమైన దేవుని మనం స్తుతించాలి. ప్రభువా నాకు నీతి కావాలి అని అడగాలి. తాతల నీతి, తండ్రుల నీతి, ముత్తాతల నీతి కాదు. ఒక్కోసారి కుటుంబంలోని కొంతమంది అంటారు, ఈ అబ్బాయి అచ్చం వాళ్ళ తాతలాగే మాట్లాడుతున్నాడే, వాళ్ళ అమ్మమ్మలాగే మాట్లాడుతుంది అని ఇలా సంబోధిస్తూ ఉంటారు. తాత నీతి, ముత్తాత నీతి, అమ్మమ్మ నీతి ఈ కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి కలిగిన వారమై నీతిమంతుడైన దేవుని వారసులుగా, నీతిమంతుడైన దేవుని బిడ్డలుగా మనం జీవించుదము గాక. థ్యాంక్ యూ లార్డ్. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. పోషణకు ఆధారముగు దేవుడు. ఈరోజు ఆహారం కోసం చాలామంది అల్లాడిపోతున్నారు కొన్ని స్థలాల్లో. నేను ఈ మధ్య ఒక వ్యక్తిని చూశాను, ఒక హోటల్లో. ఆ వ్యక్తి డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రింక్ బాటిల్ కొంతమంది తాగి అడుగున కొంచెం పడేస్తారు కదా, అవన్నీ అతను కూర్చొని తాగుతున్నాడు. చాలా బాధేసింది. కొంతమంది ఇస్త్రాకులు, ఎంగిలి ఇస్త్రాకులు, వాటిని రాల్పుకొని ఎంగిలి ఇస్త్రాకులు ఉన్న ఆ మెతుకులను
తింటూ జీవనాన్ని సాగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ప్రియ బిడ్డలారా, మనలైతే మన ప్రభు చక్కటి ఆహారం ఇస్తున్నాడు. ఈ పోషణకు ఆధారం ఎవరంటే దేవుడే. అంతేకాదు, శారీరకంగా అంటే ఈ శరీరాన్ని ఆయనే ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. మన ఆత్మకు కూడా ఆయనే ఆహారం ఇచ్చి ఆత్మీయ వాక్యం ద్వారా నువ్వు ఎంత దూరానున్నా, నువ్వు ఎంత సమీపంగా ఉన్నా, ఇదిగో ఈ వాక్యము నీ ఇంటిలోకి వచ్చి నిన్ను పట్టుకుంటుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఆత్మను పోషిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఎక్కడ నువ్వు కృంగిపోతావో, ఎక్కడ నువ్వు జారిపోతావో, ఎక్కడ నువ్వు పడిపోతావోనని ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను పోషిస్తున్నాడు, నీ ఆత్మను పోషిస్తున్నాడు. హల్లెలూయా! నీ ఆత్మను బలపరుస్తున్నాడు. ఈ ఈ ఈ ఆహారం ఏ ఆహారం అనుకున్నారు? తెల్లటి ఆహారం ఇది, పరిశుద్ధమైన ఆహారం ఇది. ఇది జీవవాక్యం, నీ ఆత్మకు జీవమిచ్చే వాక్యం ఇది. వాక్యము వినకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మలో ఆరిపోతారు, బలహీనపరచబడతారు. సాతాను చేసే ప్లాన్ ఏంటంటే వాక్యము వినకుండా చేయాలని చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే నా బిడ్డను ఏదో విధంగా వాక్యాన్ని వినిపించాలి, వాళ్ళని బలపరచాలి, పోషించాలి. నిజమే, వాక్యం ద్వారా దేవుడు మనల్ని పోషిస్తున్నాడండి. మంచి ఆహారము ప్రభు మనకిచ్చి పోషిస్తున్నాడండి. చక్కటి ఆ ఆత్మీయులైన దైవజనులను వాక్యం ద్వారా పోషించే ఆ కృప దైవజనులకు ఇచ్చాడు. అలాంటి దైవజనులు ప్రభు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. మీ దైవజనుల కొరకు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. మిమ్మల్ని వాక్యం ద్వారా పోషిస్తున్న దైవజనులను వారి శ్రమల్లో, వారి ఇబ్బందుల్లో జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు ఎలా ఉన్నారో పలకరించండి. మీరెక్కడ బలహీనపరచబడతారని దైవజనులు మీ దగ్గరకు వస్తున్నారు. మీరెక్కడ జారిపోతారో లోకంలోనని, మీరెక్కడ పాపంలో ఇరుక్కుపోతారోనని దైవజనులు ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు మీ కొరకు. ఆ కొండల్లో, ఆ గుట్టల్లో, ఆ చెట్ల కింద మోకరించి నీ దైవజనుడు నీ కొరకు ప్రార్థిస్తున్నాడు. దైవజనుడిని మర్చిపోవద్దు. నిన్ను ఆధ్యాత్మికంగా పోషించే దైవజనుడిని మర్చిపోవద్దు. ప్రతిరోజు వాక్యము పెట్టి వాక్యము ద్వారా నిన్ను పోషిస్తున్నాడు. దైవజనుడికి లోపల ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అయినను ప్రభు ఇచ్చిన బాధ్యతలో దైవజనులు ముందుకు సాగుతుండగా ఆ దైవజనుల కొరకు ప్రార్థన చేయటం, ఆ దైవజనుల కొరకు ప్రభుని స్తుతించటం, వారి ఇబ్బందిలో, వారి యొక్క కష్టాలలో జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదం. చక్కగా మాట ఉంది కదండి గలతీ పత్రికలో, ఉపదేశము పొందువాడు అందించేవానికి మంచి పదార్థములన్నింటిలో భాగము ఇవ్వవలెను అని ఉన్నది. మరి మీ దైవ సేవకులు మీరు ఆధ్యాత్మికంగా మీకు పోషిస్తున్నారు కదా, మరి వారి విషయంలో మీరు ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక ఆదివారమే కనబడి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చిలక పలుకులు పలకరించకండే, కాస్త మధ్యలో ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు ఎలా ఉన్నారో చూడండి. ఈరోజు ఈ టీవీ వర్తమానము ద్వారా మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని పోషించాలనే మంట నా ఎముకలో నుండి పుట్టింది. ఇది ధనముండి కాదు, ఏకాంత ప్రార్థనలో ఉండగా ప్రభు బయలుపరిచారు. నా కుమారుడాన్ని వెళ్ళు, నేను సహాయం చేస్తానన్నారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీకు సువార్త అందించే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు. ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు మీకు అవకాశం ఉంటే మీ గుప్పిలి విప్పి ఇలాంటి కార్యక్రమాలను బలపరచాలి. నిజంగా అది మీకెంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నువ్వు ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చిందంటే నిజంగా ఆ పోషణకర్త అయిన దేవునికే మహిమ కలుగును కాక. ఈరోజు టెక్నాలజీ పెరిగింది కదా, టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక ఛానల్ ద్వారా దేవుని వాక్యం మన ఇంటికి వస్తుంది. ఈ వాక్యము విని నువ్వేం చేయాలండి? తినాలి. తిని బలపడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను ప్రభుల నుండి తొలగను, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు నుండి తొలగను, నిందలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టను, బంధువులు, స్నేహితులు అందరూ దూరమైనా నేను ఒంటరిని చేసిన ప్రభు నాకు కావాలి. ఇదే క్రీస్తులో బలపడటమంటే, ప్రభులో నిలబడటమంటే ఇదే. ఈరోజు చాలామంది ప్రభులోకి వస్తున్నారు అంట, చూసారా? కొత్త వింత పాత రోత అన్నట్టు కొత్తగా వస్తున్నారు.
4 రోజులు ఆగిన తర్వాత, 4 వారాలు అయిపోయిన తర్వాత వారు ఇక ఆ మందిరానికి కానీ, ఆ సేవకుడికి కానీ ఆ ఏరియాలో కనబడరు. ఎందుకు అంటే వాళ్ళు నిలబడలేకపోయారు. నిలబడాలి. ప్రభు వచ్చే వరకు, మనం చచ్చే వరకు నిలబడాలి. ఎందుకో తెలుసా? ఆయన మనం పోషిస్తున్నాడు. ప్రతిరోజు మనం ఆహారం తింటున్నాం కదా, ఆహారం మీద ఎంతమంది చేతి నుంచి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ ఒక ముద్ద కోసం ఎంతమంది ప్రయాసపడ్డారు, అయ్యా నీకు స్తోత్రము అని ప్రభుని స్తుతించగలుగుతున్నారా? ఆయన మనల్ని పోషించే దేవుడు, పోషణకర్త. మన పోషణకు ఆధారం ఆయనే. దేవునికి మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ లార్డ్. నా ఆత్మీయ తండ్రి మరి ఆయన కుష్ఠరోగంతో బాధపడుతూ మా గ్రామానికి వచ్చి మాకు సువార్త అందించి మా కొరకు ప్రార్థన చేసి మమ్మల్ని రక్షించారండి. నన్ను ఆత్మీయంగా బలపరిచిన దైవజనులు ఆకుల స్టెఫెన్ గారు, ఆయన నన్ను ఆధ్యాత్మికంగా బలపరిచారు. వారి ద్వారా ప్రభు నన్ను పోషించాడు. మరి మా బంధువులు, మా స్నేహితులు అనేకులు నన్ను హేళన చేశారు, విక్రించారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడ్చారు ప్రభుని వదిలిపెట్టమని. నేను కూడా ఏడ్చాను, మిమ్మల్ని వదిలిపెడతాను కానీ ప్రభుని వదిలిపెట్టనని. మనం బలపడాలి, ప్రభులో బలపడాలి. ప్రభులో బలపడితే దేవుని ఆత్మ ఇంకా నిన్ను బలపరుస్తుంది. దేవుని కొరకు బ్రతకాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా నన్ను పోషిస్తున్న నా ప్రభు నేను మర్చిపోలేను. ప్రభువే కదా నన్ను కాపాడుతుంది, ప్రభువే కదా ఈ వాక్యం ద్వారా బలపరుస్తుంది. నిజమే, ఒక్కొక్క వాక్యం మన విశ్వాసాన్ని పెంచింది, ఒక్కొక్క వాక్యం మన ప్రార్థనను పెంచింది, ఒక్కొక్క వాక్యం మన సహవాసాన్ని సరిచేసింది, దేవుని సహవాసం దగ్గరికి తీసుకెళ్తుంది. ఒక్కొక్క వాక్యం దర్శనంలోకి నడిపిస్తుంది. దేవుడు ఏ సేవకుడి ద్వారా, ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడో తెలియదు. కాబట్టి మనం బలపడాలి. దేవునికి మహిమ కలుగును కాక. పోషింపబడుతున్న మనము బలపడాలి. చాలామంది తింటున్నారు, పేజీలు రాసుకుంటున్నారు, కానీ వాళ్ళ బలం లేదు. వాక్యం అయిపోగానే అమ్మా సీరియల్ పెట్టు, అంత బలహీనరాలు అయిపోయావమ్మా. సినిమాకి వెళ్దాంపా, అంత బలహీనుడు అయిపోయావయ్యా. ప్రభులో నిలబడాలి. లోకం వైపు, పాపం వైపు చూడకుండా నువ్వు ప్రభులో ఎప్పుడైతే నిలబడతావో నా ప్రభు నిన్ను ఇంకా బలపరచడానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 16వ కీర్తన 2వ వచనం, నా క్షేమానికి ఆధారం అంటాడు. దేవునికి స్తోత్రం. మనము ఇంతవరకు క్షేమంగా ఉండటానికి ఎవరు ఆధారం? డబ్బా కాదు, ధనమా కాదు, వెండి బంగారమా, మేడల మిద్దెలా, వస్తు వాహనాలా, మన బంధువులా, మన కులమా, స్నేహమా? ఎవరు? మనిషియా, వ్యక్తియా, వ్యవస్థ, సంస్థ? కాదు. మనము క్షేమంగా ఉండటానికి కారణం దేవుడే ఆధారం. మన క్షేమానికి ఆధారం దేవుడే. దాదాపుగా 100 యాక్సిడెంట్ నుండి ప్రభు నన్ను తప్పించాడు. 100 సార్లు చనిపోయే పరిస్థితి నాకు వచ్చింది, కానీ ఈరోజు ప్రభు నన్ను క్షేమంగా ఉంచాడు. ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తున్నాను, కారు, మేము వస్తున్న వాహనము దగ్గరికి వచ్చి మమ్మల్ని అటాక్ చేయాలి, కానీ మమ్మల్ని ఢీకొట్టాలి, కానీ దేవుని దూత నిలబడి కారుని ఇలా తోసేశాడు. ఎప్పుడైతే కారుని తోసేశాడో ఆ కారును ఆ హైవే మీద 2 ఫల్టీలు కొట్టి ఇక అతనికి అనుకుంటాను వెంటనే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. మాకు ఏ నష్టం కలగలేదు, వారికి ఏ నష్టం కలగలేదు. క్షేమంగా ప్రభు మమ్మల్ని ఉంచాడు. అంతేకాదు ఇంకెన్నో ఉన్నాయి. మీకు కూడా ఈరోజు నువ్వు క్షేమంగా ఉండడానికి కారణం ప్రభు కృప. కరోనా తెగులు వల్ల ఎంతోమందిని మనం కోల్పోయాం. మన ఆత్మీయులను, కుటుంబ సభ్యులను, స్నేహితులు చాలామందిని కోల్పోయాం కదా. కానీ ఈరోజు మనం క్షేమంగా ఉండటానికి ఆధారం ఎవరు? దేవుడే కదా. కాబట్టి ఈ క్షేమాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ప్రభువా నన్ను క్షేమంగా ఉంచావు, నీకు స్తోత్రమయ్యా అని స్తుతించాలి. ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. చాలామంది ఎంత మూర్ఖంగా ఉన్నారంటే, ఎప్పుడైనా చనిపోతే కదరా, ఎప్పుడైనా చనిపోయేదే కదరా, ఇంకా దేవుని నమ్ముకోవటం ఎందుకు, మందిరానికి వెళ్ళటం ఎందుకు, ప్రార్థన చేయటం ఎందుకు అని మరణానికి రెడీ అవుతున్నారు, కానీ దేవుని దగ్గరికి రావడానికి రెడీ అవ్వట్లా. సహోదరులారా, నా బిడ్డలారా, 2 చేతులు జోడించి ప్రభు పేరిట చెప్తున్నాను, మన క్షేమానికి ఆధారము దేవుడే. కంటికి కనబడని ఆ మహాదేవుడు, ఆకాశమును ఏలువాడు, ఈ భూమిని సృష్టించినవాడు, సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఇప్పటికీ కూడా మనం క్షేమంగా ఉండాలని అనేక బిడ్డల ద్వారా, దైవజనుల ద్వారా
మన క్షేమం కొరకు ప్రార్థన చేయిస్తున్న మహాప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దైవజనుల ప్రార్థన మనల్ని క్షేమంగా ఉంచింది. ఈరోజు అనేకుల ప్రార్థన మనల్ని క్షేమంగా ఉంచింది. కనుక నీ క్షేమాన్ని బట్టి నువ్వేం చేయాలంటే ఇంకా దేవునికి దగ్గర రావాలి. కానీ దేవునికి దూరం అయిపోవటం, దేవుని బాధ పెట్టడం, సంఘాన్ని ఏడిపించటం, సేవకుడిని ఇబ్బంది పెట్టడం, నీ కుటుంబాన్ని బాధ పెట్టడం, అది ఎంత మాత్రం ఆశీర్వాదమైంది కాదు. నీ క్షేమాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నా ప్రాణాన్ని క్షేమంగా ఉంచావు, నా ఆత్మను క్షేమంగా ఉంచావు, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచావు, నా బిడ్డలను క్షేమంగా ఉంచావు, దూరదేశంలో చదువుతున్న నా బిడ్డలను క్షేమంగా ఉంచావు. ప్రభువా, నీకు స్తోత్రము అని స్తుతించాలి. మీకు ఒక మాట చెప్పమంటారా? దైవజనుడిగా కరోనా వచ్చి మీలో చాలామంది మరి ప్రభు కృపను బట్టి తప్పింపబడ్డారు. అంటే క్షేమంగా ఉన్నట్టే కదా. కరోనా నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది మారు మనసు పొందారు? మళ్ళీ వెళ్ళి ఆ టీవీలకు అతుక్కుంటున్నారా? మళ్ళా ఆ పాపానికి అతుక్కుంటున్నారా? లేక మళ్ళీ ఆ మద్యానికి, ఆ పనికిమాల పనులకి పరిగెత్తుతున్నారా? ప్రభు బ్రతికించింది ఎందుకు? అమ్మో, ఇంత బహుభయంకరమైన ఆ కరోనా నుండి, లేక ఆ మరణం నుండి, లేక క్యాన్సర్ నుండి, లేక ఆ ఎయిడ్స్ నుండి, ఇంకా బహుభయంకరమైన ప్రమాదం నుండి ప్రభు నిన్ను రక్షించి క్షేమంగా ఉంచింది ఎందుకు? నువ్వు ప్రభు దగ్గరకు వస్తావని కదా. ప్రభు నిన్ను వాడుకోవాలని కదా. నిన్ను ఆయన బిడ్డగా చేయాలని కదా. ఎన్నిసార్లు ప్రభు నీకు సమయం ఇచ్చాడు. ఎన్నిసార్లు నీ తల్లి ప్రార్థన, నీ తండ్రి ప్రార్థన, నీ సేవకుని ప్రార్థన ప్రభు ఆలకించి మరణం నుంచి ప్రభు తప్పించాడు కదా సహోదరుడా. మరి ఈరోజు ఎందుకు నువ్వు ప్రభు దగ్గరికి రాకూడదు? నేను ఇలా క్షేమంగా ఉండటానికి కారణం దేవుడే కదా అని మందిరానికి ఎందుకు వెళ్ళకూడదు? బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవకూడదు? ఎందుకు నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వకూడదు? నీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వకూడదు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను క్షేమంగా ఉంచిన దేవా నీకు స్తోత్రమని. ప్రియ బిడ్డలారా, నా మట్టుకు నేనైతే కృతజ్ఞత కలిగి ఉంటాను. నన్ను ప్రభు క్షేమంగా ఉంచాడు, ప్రభు కాపాడుతున్నాడు. బహుభయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. బైబిల్లో మాట ఉంది, అపాయము నీ యొద్దకు రాదు. అపాయం ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అపాయము వస్తుంది కానీ నీ దగ్గరకు రాదు. బయటంతా తెగులు ఉంటుంది కానీ నీ గుడారానికి అంటదు. ఎందుకని? ప్రభు ఆయన నీ చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. అందుకే నువ్వు క్షేమంగా ఉన్నావు. నీ చుట్టూ ఆయన వెలుగుంది, ఆయన దేవదూతలు ఉన్నారు, ఆయన కనుదృష్టి నీ మీద నా మీద ఉంది. అందుకే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇకనైనా నీకు క్షేమాన్నిచ్చిన దేవుని స్తుతించు. నిన్ను బ్రతికించిన దేవుని స్తుతించి ఆ సిలువ వైపు చూచి మారు మనసు పొందు, రక్షణ పొందు, మనస్సును మార్చుకో. పాపం వైపు ఉన్న మనస్సును త్రిప్పేసి ప్రభు వైపు నీ మనసును తిప్పుకో. పాపం వైపు నుండి ప్రభు వైపు నీ మనసును తిప్పుకొని, యేసయ్య ఈరోజు నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను అని నువ్వు మార్చుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత చివరి మాట 118 కీర్తన 14 వచనం. రక్షణకు ఆధారం. దేవునికి స్తోత్రం. రక్షణకు ఆధారం. రక్షణ అంటే ఇంటి దగ్గరికి ఏదైనా పులి వచ్చిందనుకోండి, ఒక వ్యక్తివి వెళ్ళి దాన్ని బంధించి తీసుకెళ్ళాడు, రక్షించాడు. పాము వచ్చింది, బలవంతుడు వెళ్ళి, ధైర్యవంతుడు వెళ్ళి దాన్ని కొట్టేశారు, దాని బారి నుండి రక్షించారు. పాపం వచ్చింది, ఉన్నారా ఎవరన్నా పాపం నుంచి విడిపించి రక్షించేవాళ్ళు? భూమి మీద ఎవరు లేరు. నరకం ఉంది, నరకం నుండి రక్షించే వాళ్ళు ఎవరున్నారా? ఎవ్వరు లేరు. పాపం నుంచి రక్షించే రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నన్ను పాపం నుండి ప్రభు రక్షించాడు, ఈరోజు పరిశుద్ధతలో ఉంచాడు. మిమ్మల్ని పాపం నుంచి విడిపించాడు, ప్రభు రక్షణలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ మనమున్న రక్షణ, ఈ రక్షణకు ఆధారం ఎవరంటే, మనమున్న రక్షణ ఎలాంటిదంటే, ఇది ప్రభుత్వం ఇచ్చే రక్షణ కాదు, కుటుంబ సభ్యులు ఇచ్చే రక్షణ కాదు, లేక సమాజం ఇచ్చే రక్షణ కాదు, ఇంకా 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 మనుషులు, వ్యక్తులు, గొప్పవారు, ఘనులు ఇచ్చే రక్షణ కాదు. మన ఆత్మకు దేవుడిచ్చే రక్షణ ఇది. హల్లెలూయా. అంటే పాపము నుండి తప్పించి, నరకము నుండి రక్షించి, పరలోకానికి చేర్చే ప్రక్రియ ఇది. అయితే మనం ఏమవ్వాలి? ఆయనకు దగ్గర అవ్వాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో ప్రభు మనల్ని ఏం చేస్తారంటే
ఆ ఒక నరకం నుండి రక్షించి పరలోకానికి వారసులుగా చేస్తాడు. యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకంటే నిన్ను నరకం నుండి రక్షించడానికే. ఆ నరక బాధ ఆయన భరించి నీకు నాకు ప్రభు ఈ రక్షణ భాగ్యం ఇచ్చాడు. అందుకని ఈరోజు ఈ సమయము మరి ప్రభుకు అప్పచెప్పాలి. ప్రభువా, నా రక్షణకు ఆధారము నీవే. దేవునికి స్తోత్రం. చాలామంది అడుగుతుంటారు, మా రక్షింపబడ్డావా అంటే, రక్షణ అంటే వాళ్ళకి తెలియదు, ఇంకా తెలియదు. కొత్తగా వచ్చిన పాస్టర్ గారు ఒక ఆమె వెళ్ళి అడిగాడంట, చాలా సంవత్సరాలు విశ్వాసి, కొత్తగా వెళ్ళిన పాస్టర్ గారు, అమ్మ నువ్వు రక్షింపబడ్డావు అని అడిగాడంట. ఆమె అందంట, నేను రక్షింపబడ్డాను, రక్షింపబడుతున్నాను, రక్షింపబడతానని చెప్పిందంట. ఈయన కొత్తగా వెళ్ళిన ఆయన కాబట్టి అర్థం కాక సతికిలబడి కూర్చున్నాడు. అమ్మ ఇంతకి రక్షింపబడ్డాను, రక్షింపబడుతున్నాను, రక్షింపబడతానంటావు ఏంటమ్మా అంటే, చేసిన పాపాల శిక్ష నుండి రక్షింపబడ్డాను. రోజు నా దగ్గరకు వచ్చే పాపం వదిలిపెట్టిన తర్వాత కూడా పాపం వదిలిపెట్టదు. నువ్వు వదిలినా పాపం నేను వదిలిపెట్టదు. రోజు వచ్చి హాయ్ బాగున్నావా, బాయ్ బాగున్నావా అని పలకరిస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? తెలివిగా రక్షించుకోవాలి. చేసిన పాపాల శిక్ష నుండి రక్షింపబడ్డాను, ప్రతిరోజు వచ్చే పాపం నుండి రక్షింపబడుతున్నాను. ఒక్కరోజు నా ప్రభువు వస్తే, లేక నేను ఈ లోకంలో కన్ను మూస్తే టోటల్గా ఈ లోకం నుండే రక్షింపబడతాను, ఆ నరకం నుండి తప్పించి ఆ పరలోకానికి చేర్చబడతాను అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ మనం రక్షణ పొందిన వాళ్ళమే. యేసుక్రీస్తు యొక్క రక్షణ వలయములో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము భూ సంబంధమైన మనుషులం కాదు, కానీ పర సంబంధమైన మనుషులం. ఎవరైతే ఈ వాక్యాన్ని విని, ఈ వాక్య సత్యాన్ని గ్రహించి మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డలుగా జీవిస్తూ దేవుని వాక్యం ద్వారా పోషింపబడుతూ రక్షణ విలువను గ్రహించుకొని పరిశుద్ధుల గుంపులో సహవాసంలో ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకుంటే ఒకరోజు మనం వెళ్ళినా, ప్రభు వచ్చినా, మన ప్రభుని పరలోకంలో మనం కలుసుకుంటాం. ఆ ఆధిక్యత ఆ ప్రభు మనకిచ్చాడు. నాకు ఒకసారి ఆలోచన వస్తుందండి, ఈ అల్పజీవిని, ఈ చిన్న జీవిని ప్రేమిస్తున్న ఈ గొప్ప దేవుడు, ఆయనకి మహిమ కలుగును కాక. యేసయ్యా నీకు వందనాలంట. నేను ఈ మనిషి అంటే ఎందుకయ్యా నీకు అంత పిచ్చి? పరలోకం విడిచి భూలోకానికి వచ్చావే, నా కొరకు ప్రాణం పెట్టావే, అంత గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రమయ్యా అంటాను. కాబట్టి ఈరోజు ఈ సువార్తకు కూడా ఆధారం వేసే ఆయనే ఈరోజు ఈ వాక్యాన్ని ప్రేరేపించి నీ మహిమ కొరకు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రభు మహిమ లేకుండా భూలోకానికి వచ్చింది ఎందుకంటే నీకు నాకు మన ఆత్మకు మహిమ ఇవ్వటానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక, నిన్ను నన్ను బలపరచడానికే. కనుక ఈరోజు ఉన్న చోటున ఉన్న పాటున ఇదిగో నీ యొక్క రక్షణకు ఆధారం, నీ పోషణకు ఆధారం, నీ నీతికి ఆధారం దేవునికి మహిమ కలుగును గాక. క్షేమానికి ఆధారమైన ప్రభుని ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. శిలువలో కార్చిన రక్తధారలు ప్రభు నా మీద రాని నన్ను సరిచేయి. ఈరోజు నన్ను బట్టి నేను బలంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అనుకున్నాను, కానీ ప్రభువా నిన్ను బట్టే నేను క్షేమంగా ఉన్నాను, ఈరోజు నాతో మాట్లాడావు అని ప్రభు దగ్గర ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు తన కార్యం చేయబోతున్నాడు. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ బలపరచు, మీ కృపల భద్రపరచు, సమస్త దయ్యాలను బంధిస్తూ మీ సన్నిధుల గురించి దీవించి బలపరచమని, ఆశీర్వదించమని, వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ బలపరచమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు ఆమెన్. త్రియేక దేవుని నిత్య దీవెనలు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రియ బిడ్డలారా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలియచేయండి. మీలో ఈ యొక్క మినిస్ట్రీ, జీసస్ గ్లోరీ మినిస్ట్రీ ఈ పరిచయలను బలపరచాలి అనే ఆశ, ఆలోచన ప్రభు మీకు ఇస్తే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. పాస్టర్ ఆర్ తిమోతి నాయక్ అనే యూట్యూబ్ ఛానల్ని దర్శించండి, అనేకులకు షేర్ చేయండి. ఈ వాక్యం ప్రతి కుటుంబాల్లో ఒక అద్భుతం జరిగిస్తుందని నేను నమ్ముతున్నాను. అంతేకాదు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మాకెంతో అవసరం. ప్రభు రాకడ వరకు ఈ టీవీ వర్తమానాలు ఈ విధంగా కొనసాగాలని ప్రార్థన చేయండి. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ఆత్మమందిరం, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక.